ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు యొక్క శిష్యుడిగా ఉండాలనుకుంటున్నావా? అయితే 3 విషయాలు నువ్వు గుర్తుంచుకోవాలి. ఇఫ్ యూ వాంట్ టు డిసైపుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యూ మస్ట్ లెర్న్ ఫ్రమ్ జీసస్ క్రైస్ట్. ఏ డిసైపుల్ మస్ట్ బి ఏ లెర్నర్. We must learn from Jesus Christ. Why? Because Jesus is the perfect God and man. He lived a perfect life while he was in this world. This world is the imperfection world. If you want to become a disciple of Jesus Christ, you must deny these worldly things. యేసుక్రీస్తు యొక్క శిష్యుడిగా ఉండాలనుకుంటే మొదటిగా నేర్చుకునేవాడై ఉండాలి. శిష్యుడు అనేవాడు నేర్చుకోవాలి. యేసు పాదాల యొద్ద మనం నేర్చుకోవాలి. ఎందుకంటే యేసు మంచి బోధకుడు. ఈ లోకంలో ఎలా జీవించాలో యేసు మనకు బోధిస్తాడు. ప్రార్థన ఏ విధంగా చేయాలో నేర్చుకోవాలి. బైబిల్ను ఏ విధంగా ధ్యానించాలో నేర్చుకోవాలి. అదే రీతిగా పరిశుద్ధాత్మను గురించి మనం నేర్చుకోవాలి. ఇవి మన జీవితంలో ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. క్రీస్తు యొక్క బోధలు విలువైనవి, శ్రేష్టమైనవి, పాడైపోయిన జీవితాలను కట్టేవిగా ఉంటాయి. కాబట్టి శిష్యుడిగా ఉండాలనుకుంటే మొదటిగా నేర్చుకోవాలి. 2, శిష్యుడు విధేయత కలిగి ఉండాలి. మనము యేసుక్రీస్తుకి విధేయత కలిగి జీవించాలి. A disciple must be obedience to God. We must obey Jesus Christ. As we know, obedience is better than the sacrifice. Obey the commandments of Jesus Christ. Disobedience brings disorder, but obedience brings order in your life. Disobedience brings destruction in your life, but obedience brings construction in your life. So, if you want to become disciple of Jesus Christ, we must obey the Lord Jesus. మనము దేవునికి విధేయులై ఉండాలి. ఈ లోకపరమైన మనుష్యులకు విధేయత కలిగి జీవిస్తే నిన్ను మోసగించే అవకాశం ఉన్నది. కానీ యేసుక్రీస్తు నిన్ను మోసపరిచే వ్యక్తి కాదు. నీ యొక్క విధేయతను ఆయన గౌరవిస్తాడు. నీ యొక్క విధేయతను బట్టి ఆయన నిన్ను దీవించడము ప్రారంభిస్తాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు విధేయుడై పరమ తండ్రి అయిన దేవునికి ఇష్టకరంగా ఈ లోకంలో జీవించున్నాడు. తండ్రి యొక్క ఉద్దేశమును నెరవేర్చడంలో ఆయన ముందు ఉన్నాడు. తండ్రి పట్ల విధేయుడై ఈ లోకానికి ఒక రక్షకుడిగా వచ్చి ఉన్నాడు. తన యొక్క విలువైన ప్రాణమును మన కొరకు అర్పించి ఉన్నాడు. గనుక అలాంటి వాడైన క్రీస్తుకు మనము విధేయులై విధేయత కలిగి జీవించాలి. కాబట్టి శిష్యుడికి ఉండవలసిన 2వ గుణము విధేయత. 3, శిష్యుడు క్రీస్తును అనుసరించేవాడై ఉండాలి. ఏ డిసైపుల్ షుడ్ బి ఏ ఫాలోవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. డిసైపుల్ షుడ్ ఫాలో హిస్ మాస్టర్. దట్ ఈస్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. We must follow Jesus Christ according to his teachings and his principles. శిష్యుడు అనువాడు వెంబడించాలి. అనేకులు క్రీస్తుని వెంబడించేవారు పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తాం. దేవునికి విరోధముగా జీవించే ఈ లోకంలో మనము ఉన్నప్పటికీ ఈ లోకాన్ని అనుసరించక వెంబడించక క్రీస్తు వైపునే చూస్తూ ప్రభువు పట్ల మక్కువ కలిగి, ప్రేమ కలిగి, స్థిరమైన హృదయముతో, స్థిరమైన మనసుతో క్రీస్తును వెంబడించాలి. అప్పుడు నీవు నిజమైన శిష్యుడుగా, అనుచరుడుగా పిలువబడతావు. కాబట్టి నిజమైన శిష్యుడుగా ఉండాలనుకుంటే ప్రభు పాదాల యొద్ద నేర్చుకోవాలి. ప్రభువుకు విధేయత చూపించాలి. ప్రభువును చూస్తూ ఆయనను వెంబడించాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.